తెలంగాణలో ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే చోట ఉండేలా ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా లబ్ధిదారుల డేటాను విశ్లేషించడం ద్వారా పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. దీంతో అర్హులను గుర్తించి అనర్హులను తొలగించడం సులభం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆధార్ తరహాలో రాష్ట్ర స్థాయి యూనిక్ నెంబర్తో రాబోయే ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ప్రభుత్వ బీమా పథకాలతో కార్డు ఉండాలని సూచించారు. ఇటీవల జరిగిన సమగ్ర సామాజిక ఆర్థిక కుల సర్వే వివరాలను కూడా అనుసంధానించనున్నారు. లబ్ధిదారుల సమాచారంతో పాటు ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను సేకరించాలని, మరణ ధృవీకరణ పత్రం జారీ కాగానే చేయూత పెన్షన్ డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా ఏఐ ప్రొఫైలింగ్ ఉండాలని సూచించారు. అలాగే గల్ఫ్ వలసదారుల రక్షణ కోసం కేరళ విధానాన్ని అధ్యయనం చేసి వారి పాస్పోర్ట్లు, వీసాల సమాచారాన్ని ఒకే చోట ఉంచడం ద్వారా అనధికార ఏజెంట్ల ప్రమేయాన్ని అరికట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే చోట ఉండేలా ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో అందిస్తారు. చారి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ వివరాలన్నీ, ఒక బెనిఫిషియర్ ఎన్ని పథకాలలో లబ్ధి పొందుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఒకే కార్డు ద్వారా అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితము ఐటీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా ఒక్కొక్క పథకానికి సంబంధించి ఒక జాబితా వేరువేరుగా చూడడం కంటే అన్ని శాఖలకు సంబంధించి ఒక బెనిఫిషియర్ ఏ పథకాలను లబ్ధి పొందుతున్నారు అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ఒకే దగ్గర కేంద్రీకరించాలనేటువంటి అభిప్రాయానికి సీఎం వచ్చారు. ఇందుకు సంబంధించినటువంటి కార్డు రూపొందించేటువంటి బాధ్యతను ఐటీ శాఖకు కూడా అప్పగించారు. గల్ఫ్ కు వెళ్లేటువంటి కార్మికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం, వీసాలకు సంబంధించి, పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి వేరు డాక్యుమెంట్లు కూడా ఉండి దళార్లతో మోసపోతున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఒకే చోట ఉండేలాగా ఒక కార్డుని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఐటీ శాఖను కార్డులు రూపొందించేటువంటి పనిలో ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎప్పట్లోగా ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? వీలైనంత త్వరగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సమాచారాన్ని అంతా క్రోడీకరించాలని ఆదేశించారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమాచారము ఆ శాఖల నుంచి ఒక బెనిఫిషియరీ పొందుతున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, సీఎంఆర్ఎఫ్ పొందినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా సేకరించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. సమాచారం వచ్చిన వెంటనే ఐటీ శాఖకి ఆ కార్డుని రూపొందించేటువంటి బాధ్యతను కూడా అప్పచెప్తున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో ఒక ఆధార్ స్థాయిలో ఉండబోతుందా ఈ కార్డు చారి? అంటే ఆధార్ ఎట్లయితే యూనిక్ నెంబర్ గా ఉంటుందో, ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక బెనిఫిషరీ పేరుని గనక మనం పరిశీలిస్తే ఆ బెనిఫిషరీ ఏ పథకాలని లబ్ధి పొందుతున్నారు అని అన్ని వివరాలు ఒకే చోట వస్తాయి. అలాగే పెన్షన్ పొందేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను కూడా ఒక కార్డు ఇస్తే ఆ కార్డులోనే ఉంటుంది. అందులో మరణ ధృవీకరణ పత్రాలు కావచ్చు, ఇతరత్ర పత్రాలు కూడా యాడ్ చేసినప్పుడు కూడా ఆ వివరాలన్నింటి కూడా ఇందులోనే వస్తాయి. దీనివల్ల ఏంటంటే అనర్హులకు పథకాలు అందేటువంటి వ్యవస్థకి కొంత చెక్ పెట్టినట్టు అవుతుంది. రైట్, థ్యాంక్ యూ చారి.